టీవీ 15 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీలోని సంవిధాన్ సదన్లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. హాజరైన భారత రాజ్యాంగానికి నివాళులర్పించిన రాష్ట్రపతి ముర్ము. గురు తేగ్ బహదూర్ 350 అమరవీరుల వార్షికోత్సవంలో పాల్గొన్న ప్రధాని. స్మారక నాణ్యం, తపాలా బిళ్లను విడుదల చేసిన మోదీ. యూపీఎస్సీకి 100 ఏళ్లు. ఢిల్లీలో ఘనంగా ప్రారంభమైన శతవార్షికోత్సవ వేడుకలు. కర్ణాటక కాంగ్రెస్ లో కీలక పరిణామం. డీకేఎస్ తో జార్కిహోలీ అర్ధరాత్రి రహస్య భేటీ. హైదరాబాద్ లో సఫ్రాన్ కొత్త సెంటర్ వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ. పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును సందర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పత్తి పంటకు అజాం జాహీ మిల్లుతో ఎంతో మందికి ఉపాధి కల్పించే జిల్లా వరంగల్ అని వెల్లడి. అరటి రైతులకు వైఎస్ జగన్ పరామర్శ. నష్టపోయిన అరటి తోటలను పరిశీలించి అక్కడి రైతులతో మాట్లాడిన మాజీ సీఎం. ఢిల్లీలోని సంవిధాన్ సదన్లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మరియు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. అనంతరం ప్రవేశకం చదివి న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం మరియు సోదర భావం విలువల పట్ల తమ అంకిత భావాన్ని పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడారు. రాజ్యాంగ దినోత్సవం యొక్క చారిత్రాత్మక సందర్భంగా మీ అందరితో కలిసి ఉండడం తనకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు. संविधान दिवस के ऐतिहासिक अवसर पर आप सबके बीच आकर मुझे हार्दिक प्रसन्नता हो रही है। आज ही के दिन 24 नवंबर 1949 को संविधान सदन के इसी के केंद्रीय कक्ष में संविधान सभा के सदस्यों ने भारत के संविधान के निर्माण का कार्य संपन्न किया था। आज ही के दिन उस वर्ष हम भारत के लोगों ने अपने संविधान को अपनाया था। स्वाधीनता के बाद संविधान सभा ने भारत की अंतरिम संसद के रूप में भी कर्तव्य निर्वहन किया। प्रारूप समिति के अध्यक्ष बाबा साहेब डॉक्टर भीमराव अंबेडकर हमारे संविधान के प्रमुख निर्माताओं में से थे। बाबा साहेब की 125वीं जयंती के वर्ष में यानी सन 2015 में 24 नवंबर को प्रतिवर्ष संविधान दिवस के रूप में मनाने का निर्णय लिया गया और निर्णय अत्यंत सार्थक सिद्ध हुआ है। आज के दिन पूरा देश भारतीय लोकतंत्र के आधार हमारे संविधान के प्रति तथा उसके निर्माताओं के प्रति आदर व्यक्त करता है। हम भारत के लोग अपने संविधान के प्रति व्यक्तिगत और सामूहिक स्तर पर आस्था व्यक्त करते हैं। अनेक योजनाओं के माध्यम से देशवासियों को विशेषकर युवा वर्गों को संवैधानिक आदर्शों से अवगत कराया जाता है। संविधान दिवस से मनाने की परंपरा का शुभारंभ करने और उसे निरंतरता प्रदान करने की जितना भी प्रशंसा की जाए और कम। సిక్కుల 9వ గురువు తేగ్ బహదూర్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘన నివాళులర్పించారు. సత్యం, ధర్మం, విశ్వాసాలకు ఆయన ప్రతిరూపమని అభివర్ణించారు. గురు తేగ్ బహదూర్ 350వ అమరవీరుల వార్షికోత్సవంలో ప్రధాని పాల్గొన్నారు.
గురు తేగ్ బహదూర్ స్మారక నాణ్యం తపాలా బిళ్లను విడుదల చేశారు. సత్యం ధర్మం పరిరక్షణకు కృష్ణ భగవానుడు నిలిచిన గడ్డ ఇది. గురు తేగ్ బహదూర్ సైతం సత్యం ధర్మ మత విశ్వాసాల పరిరక్షకులుగా నిలిచారు. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని గురు తేగ్ బహదూర్ స్మారక తపాలా బిళ్ల నాణ్యం విడుదల చేస్తున్నందుకు భారత ప్రభుత్వం గర్విస్తుంది. గురు సాంప్రదాయాన్ని ఇదే విధంగా కొనసాగించాలని అభిలాషిస్తున్నామని మోదీ అన్నారు. गुरु तेग बहादुर साहब जी की स्मृति हमें ये सिखाती है कि भारत की संस्कृति कितनी व्यापक, कितनी उदार और कितनी मानवता केंद्रित रही है. उन्होंने सर्वत का भला का मंत्र अपने जीवन से सिद्ध किया. आज का यह आयोजन सिर्फ इन स्मृतियों और सीखों के सम्मान का क्षण नहीं है. यह हमारे वर्तमान और भविष्य के लिए एक महत्वपूर्ण प्रेरणा भी है. गुरु साहब ने सिखाया है, जो नर दुख में दुख नहीं माने सो ही पूर्ण ज्ञानी. यानी जो विपरीत परिस्थितियों में भी अड़िग रहता है वही सच्चा ज्ञानी है, वही सच्चा साधक है. इसी प्रेरणा के साथ हमें हर चुनौती को पार करते हुए अपने देश को आगे ले जाना है, अपने भारत को विकसित बनाना है. साथियों, गुरु साहब ने ही हमें सिखाया है, भय काहू को देत न भय मानत आन. यानी हम न किसी को डराएं और न किसी से डरकर जिए. यही निर्भयता समाज और देश को मजबूत बनाती है. आज भारत भी इसी सिद्धांत पर चलता है. हम विश्व को बंधुत्व की बात भी बताते हैं और अपनी सीमाओं की रक्षा भी करते हैं. हम शांति चाहते हैं लेकिन अपनी सुरक्षा से कोई समझौता नहीं करते. ऑपरेशन सिंदूर इसका सबसे बड़ा उदाहरण है. पूरे विश्व ने देखा है, नया भारत न डरता है, न रुकता है और न आतंकवाद के खिलाफ झुकता है. आज का भारत साहस और स्पष्टता के साथ पूरी शक्ति से आगे बढ़ रहा है. దేశంలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు అత్యున్నత ప్రామాణికంగా నిలిచే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకుని దేశ రాజధాని ఢిల్లీలో శతవార్షికోత్సవం ఘనంగా ప్రారంభమైంది. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని 2 రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగిన ప్రారంభోత్సవంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కీలక సదస్సులో యూపీఎస్సీ ప్రస్తుత చైర్మన్ సభ్యులతో పాటుగా అన్ని రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్మన్లు, సభ్యులు, మాజీ ఉన్నతాధికారులు, నిపుణులు పాల్గొంటున్నారు. ఈ వేడుకల్ని కేవలం ఉత్సవాలకే పరిమితం చేయకుండా దేశవ్యాప్తంగా నియామక ప్రక్రియల్ని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. ముఖ్యంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్లను సామాన్యులకు మరింత చేరువ చేసేలా సరళమైన, పారదర్శకమైన, జవాబుదారీతనం గల విధానాలను రూపొందించడంపై ఈ సమావేశంలో లోతుగా చర్చిస్తున్నారు. निश्चित रूप से यूपीएससी की 100 वर्ष की यात्रा इस देश के प्रशासनिक ढांचे, वहां की पारदर्शिता, वहां की जवाबदारी, वहां की निष्पक्षता, वहां की गोपनीयता केवल भारत में नहीं दुनिया के लिए भी यह संस्था आज मार्गदर्शक के रूप में है. और इस 100 वर्ष की यात्रा में इस संघ लोक सेवा आयोग के अंदर जिन महानुभावों ने योगदान दिया, अपने विजन से, अपने कार्य से और अपने समय की परिस्थितियों के अनुसार इसकी निष्पक्षता, ईमानदारी, गोपनीयता, मर्यादा, प्रतिष्ठा बनाए रखी, वह सब लोग बधाई के पात्र हैं. निश्चित रूप से संविधान निर्माण करते समय भी संविधान सभा के सदस्यों ने
इस संस्था की स्वतंत्रता, निष्पक्षता, पारदर्शी को महत्वपूर्ण माना है और इसीलिए संविधान में इस संस्था को संरक्षित भी किया है। और मुझे खुशी है कि 100 वर्ष की यात्रा में संविधान के मार्गदर्शन में इस संस्था ने समय समय पर बदलते स्वरूप के अनुसार अपने आप को परिवर्तन किया। కర్ణాటక కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి పదవి మార్పుపై ఊహాగానాలు జోరందుకున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సీనియర్ మంత్రి సతీష్ జార్కిహోలీతో మంగళవారం అర్ధరాత్రి రహస్యంగా సమావేశమయ్యారు. ఈ భేటీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సీఎం సిద్దరామయ్య రాజకీయ వారసుడిగా హిందా, మైనార్టీలు, వెనుకబడిన వర్గాలు, దళితులు ఓటు బ్యాంకుకు బలమైన నేతగా భావిస్తున్న జార్కిహోలీతో డీకేఎస్ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. సిద్దరామయ్య తర్వాత పార్టీని నడిపించే వ్యూహాలపై తమ మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించుకోవడంపై వీరి మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. గతంలో సిద్దరామయ్య కుమారుడు యతీంద్ర కూడా తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని జార్కిహోలీ ముందుకు తీసుకెళ్లగలరని వ్యాఖ్యానించారు. ఒకవైపు ఈ సమావేశం జరగగా మరోవైపు డీకే శివకుమార్ మద్దతుదారులు ఢిల్లీలో లాబియింగ్ ముమ్మరం చేశారు. సుమారు 10 మంది ఎమ్మెల్యేలు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి డీకేఎస్ ను త్వరలో ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. డీకేఎస్ 200% సీఎం అవుతారని రామనగర్ ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ ధీమా వ్యక్తం చేశారు. శంషాబాద్ సమీపంలోని జిఎంఆర్ ఏరో పార్క్ లో ఫ్రాన్స్ కు చెందిన ప్రముఖ సంస్థ సఫ్రాన్ నెలకొల్పుతున్న లీప్ ఇంజన్ ఎంఆర్ఓ సెంటర్ ను ప్రధాని నరేంద్ర మోదీ ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. తెలంగాణపై నమ్మకంతో హైదరాబాద్ ను ఎంచుకున్న సఫ్రాన్ కు అభినందన తెలియజేశారు. ఈ కొత్త సదుపాయం ఏరోస్పేస్ రక్షణ రంగంలో తెలంగాణ వృద్ధికి ఒక మైలురాయిగా నిలుస్తోందన్నారు. ఇది భారతదేశంలో లీప్ ఇంజన్లు మొట్టమొదటి మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్హాల్ సెంటర్ అని తెలిపారు. 1300 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ సదుపాయంతో 1000 మందికి పైగా నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణులు, ఇంజనీర్లకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. आज भारत दुनिया के सबसे तेजी से बढ़े डोमेस्टिक एविएशन मार्केट में शामिल है। हमारा डोमेस्टिक मार्केट अब दुनिया में तीसरा सबसे बड़ा मार्केट है। आज भारत के लोगों का एस्पिरेशंस एक नए आसमान पर है। ऐसे में भारत में एयर ट्रेवल की डिमांड लगातार बढ़ रही है और इसलिए हमारे एयरलाइंस लगातार अपने एक्टिवेट फ्लीट को बढ़ा रही है। भारत की एयरलाइन कंपनियों ने 1500 से ज्यादा नए एयरक्राफ्ट का ऑर्डर दिया है। साथियों, भारत के एविएशन सेक्टर में तेज एक्सपेंशन के चलते मेंटेनेंस, रिपेयर एंड ओवरहॉल एमआरओ की सुविधाओं की जरूरतें भी बढ़ रही है। हमारा 85% एमआरओ का काम देश के बाहर होता रहा है। इससे खर्च बढ़ता था, समय ज्यादा लगता था और एयरक्राफ्ट लंबे समय तक ग्राउंडेड रहते थे। ये स्थिति भारत जैसे विशाल एविएशन मार्केट के लिए ठीक नहीं थी। इसलिए आज भारत सरकार देश के दुनिया के एक बड़े एमआरओ केंद्र के रूप में विकसित कर रही है। अब पहली बार देश में एक ग्लोबल ओईएम डीप लेवल सर्विसिंग की सुविधा स्थापित कर रहा है। साथियों, साफरान की ग्लोबल ट्रेनिंग, नॉलेज ट्रांसफर और भारत के इंस्टीट्यूशंस के साथ साझेदारी, इससे देश में एक ऐसी वर्कफोर्स तैयार होगी जो आने वाले वर्षों में पूरे एमआरओ It creates new business opportunities for our local MSMEs and precision engineering companies. Today, we also lay foundation for Safran M88 military engine MRO. This MRO will support Indian Air Force and Indian Navy. Hyderabad is a major aerospace and defense hub for India. We have more than 25 major global companies and over 1,500 MSMEs. Our progressive industrial policy, our MSME policy is ranked amongst the best in the country. Our world-class infrastructure and dedicated aerospace parks and SEZs have attracted several mega investments from leading global companies. We are now top choice for highly complex precision engineering projects. Hyderabad is chosen by like of Safran, Boeing, Airbus, Tata, Bharat Forge and others for manufacturing and
research and development. Hyderabad is one of the leading MRO and aero engine hubs in India. అసెంబ్లీ సమావేశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు గాను ఏపీ ప్రభుత్వం మాక్ అసెంబ్లీ నిర్వహించాలని నిర్ణయించింది. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని మాక్ అసెంబ్లీ నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఉదయం విద్యార్థుల మాక్ అసెంబ్లీ ప్రారంభమైంది. 175 నియోజకవర్గాలకు చెందిన విద్యార్థులు మాక్ అసెంబ్లీలో పాల్గొన్నారు. ఈ మాక్ అసెంబ్లీలో విద్యార్థి ప్రతినిధులు అన్ని తామే నడిపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, శాసనసభ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ పాల్గొన్నారు. అంతకుముందు విద్యార్థులచే నిర్వహించిన నమూనా అసెంబ్లీ కార్యక్రమాన్ని తిలకించారు. వరంగల్ జిల్లా అంటేనే పత్తి పంటకు, అజంజాహి మిల్లుతో ఎంతో మందికి ఉపాధి కల్పించే జిల్లా అని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు అన్నారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అలాంటి జిల్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్వ వైభవాన్ని కోల్పోయి నేతన్నలు వలస వెళ్లాల్సిన దుస్థితి వచ్చిందని, అలాంటి వరంగల్ జిల్లాకు తిరిగి తన పూర్వ వైభవం రావాలని భారతదేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్కును కేసీఆర్ హయాంలో ఏర్పాటు చేశామని కేటీఆర్ గుర్తు చేశారు. వరంగల్ జిల్లా అంటేనే, ఓరుగల్లు జిల్లా అంటేనే ఆజంజాహి మిల్లుకు, అట్లాగే ఇక్కడ పండే బ్రహ్మాండమైన పత్తికి ఒక ఉపాధి కల్పించి ఈ జిల్లానే కాదు చుట్టుపక్కల జిల్లాల్లో ఉండే నేతన్నలకు కూడా ఆలంబనగా నిలిచిన జిల్లా వరంగల్ జిల్లా. అట్లాంటి వరంగల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు తన పూర్వ వైభవాన్ని కోల్పోయి ఇక్కడ ఉండే నేతన్నలు వలసపోయి సూరత్కి, షోలాపూర్కు, భివాండీకి వలసపోయే పరిస్థితి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. ఆ పరిస్థితి మారడమే కాదు, మొత్తం వరంగల్ కూడా ఒక సూరత్ లాగా, తమిళనాడులోని ఒక తిరుపూర్ లాగా టెక్స్టైల్ హబ్ కావాలి, తిరిగి పూర్వ వైభవం వరంగల్కు రావాలనే ఉద్దేశంతో ఫార్మ్ టు ఫ్యాషన్, అంటే ఫార్మ్ టు ఫ్యాబ్రిక్, ఫార్మ్ టు ఫ్యాషన్ అంటే ఇక్కడ నల్లరేగడి నీళ్లలో పండే తెల్ల బంగారం పత్తిని లాభసాటిగా మారిస్తే రైతన్నకు లాభమైతుంది, ఫామ్లో పనిచేసే రైతుకు లాభమైతుంది. దాంతోపాటు ఇక్కడ మరి ఉండే మహిళలు ఎవరైతే ఈ ఫ్యాషన్ ఇండస్ట్రీలో, ఫ్యాబ్రిక్ ఇండస్ట్రీలో పనిచేస్తే వారికి కూడా ఉపాధి దొరుకుతుందనే ఉద్దేశంతో భారతదేశంలోనే అతి పెద్ద టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేసింది ఆనాటి కేసీఆర్ గారి ప్రభుత్వం. సరిగ్గా 8 ఏళ్ల కిందట 2017 అక్టోబర్ 22 నాడు పెద్దలు కేసీఆర్ గారు ఇదే ప్రాంగణంలో ఆనాడు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు శంకుస్థాపన చేయడం జరిగింది. సరే, మధ్యలో కరోనా రావడం వల్ల 2 ఏళ్లు కొంత ఇబ్బంది అయినా చివరికి ఈరోజు ఇక్కడికి వచ్చి చూస్తే కైటెక్స్ లాంటి పరిశ్రమ, యంగ్ వన్ లాంటి పరిశ్రమ, గణేష లాంటి పరిశ్రమ ఇవాళ దాదాపుగా 25-30 వేల మందికి ఈ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు నుంచి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు కల్పించే స్థాయికి చేరుకోబోతా ఉండడం నిజంగా కూడా చాలా సంతోషదాయకం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందుల పర్యటనలో భాగంగా బ్రాహ్మణపల్లె గ్రామ సమీపంలోని అరటి తోటల వద్దకు చేరుకుని నష్టపోయిన అరటి తోటల్ని పరిశీలించి అక్కడ రైతులతో మాట్లాడారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. రైతులు ఎరువులు కూడా బ్లాక్ లో కొనుక్కునే పరిస్థితి సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చారని మండిపడ్డారు. ఇటువంటి విపత్కర పరిస్థితులు ఏదైనా వచ్చినప్పుడు, కరువులు వచ్చినా, వరదలు వచ్చినా, ఇంకొకటి వచ్చినా ఒకవైపున ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సింది ఎగరగొడతా ఉన్నారు. సీజన్ ముగిసేలోగానే ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీని ఎగరగొడతా ఉన్నారు. రెండోది, రైతులకు హక్కుగా ఉచిత పంటల బీమా అన్నది రైతులకు ఒక హక్కుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కల్పించిన హక్కును చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ హక్కును కాలరాశాడు. 84 లక్షల మంది రైతులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఆర్బీకేల పరిధిలో ఈ క్రాప్ చేసి, ఈ క్రాప్ అంటే రైతును పొలంలో నిలబెడతారు. వేసిన పంట మధ్యలో ఆ పొలంలో రైతు నిల్చొని ఫోటో తీసి జియో ట్యాగింగ్ చేసి దాన్ని ఈ క్రాప్ అని అంటారు. అలా ఈ క్రాప్ చేసి ఆర్బీకేకి అనుసంధానం చేసి మొత్తంగా దాదాపుగా 84 లక్షల మంది రైతులు ఉచిత పంటల బీమా సౌకర్యం గతంలో కలిగిన పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వమే రైతుల తరఫున ఉచిత పంటల బీమా కట్టి రైతులకు ఒక హక్కుగా ఇచ్చేది. అలా కట్టడం వల్ల రైతులకు 5 సంవత్సరాలలో దాదాపుగా 7,400 కోట్ల రూపాయలు ఉచిత పంటల బీమా ద్వారా రైతులకు మేలు జరిగిన పరిస్థితులు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అలాంటి ఉచిత పంటల బీమాను చంద్రబాబు నాయుడు గారు తీసేసినాడు, రద్దు చేసేసినాడు.
ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి కేవలం 84 లక్షల మంది రైతులు ఉంటే కేవలం 18 లక్షల మంది రైతులు మాత్రమే పంటల బీమా చేసుకున్న పరిస్థితులు. అది కూడా ఆ 18 లక్షలు బ్యాంకు రుణాల కోసం పొందడానికి బ్యాంకుల దగ్గరికి వెళ్ళినప్పుడు, బ్యాంకులు రుణాలు మంజూరు చేసినప్పుడు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ డబ్బులు కట్ చేసుకొని వాళ్ళు బ్యాలెన్స్ డబ్బులే రుణాలుగా ఇస్తున్న పరిస్థితులు. కాబట్టి ఆ 18 లక్షల మందికైనా కానీ కనీసం ఆ మేరకైనా ఇన్సూరెన్స్ అయింది. మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏమిటి? 84 లక్షల మంది రైతుల్లో కేవలం 18 లక్షల మంది రైతులు మాత్రమే ఇన్సూరెన్స్ పరిధిలోకి వస్తూ ఉన్నారంటే మిగిలిన వారి పరిస్థితి ఏమిటి? విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు రైతును ఆదుకునే నాతుడే కరువైన పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం కనిపిస్తూ ఉంది. ఇన్పుట్ సబ్సిడీ గాలికి ఎగిరిపోయింది. హక్కుగా రావాల్సిన ఇన్సూరెన్స్ రాకుండా పోయింది. మరోవైపున చూస్తే చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెట్టుబడి ఖర్చులు తారాస్థాయికి పెరిగాయి. ఎరువులు సైతం రైతులు బ్లాక్లో కొనుక్కోవాల్సిన పరిస్థితి బహుశా ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఈసారి చంద్రబాబు నాయుడు గారి హయాంలో చూస్తూ ఉన్నాం. ఎరువులు సైతం బ్లాక్లో కొనుక్కోవాల్సిన పరిస్థితులు మొట్టమొదటిసారిగా చూస్తా ఉన్నాం. రాష్ట్రంలోని బీసీలను కాంగ్రెస్ సర్కార్ నిర్మూలముంచిందని 42% రిజర్వేషన్లు కల్పించడంలో విఫలమైందని మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు కామారెడ్డిలో కాంగ్రెస్ ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ను ప్రభుత్వం తుంగలో తొక్కిందని మండిపడ్డారు. బీసీల రిజర్వేషన్ల విధానంపై ఎక్కడా నిబంధన పాటించలేదని దుయ్యబట్టారు. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లపై కాంగ్రెస్ మోసం చేసిందని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన చీరలు కట్టుకుని పంచాయతీ ఎన్నికల్లో మహిళలు ఓట్లేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడాన్ని తప్పుబట్టారు. సీఎం ఈ విధంగా బహిరంగంగా ఓట్లు అడుగుతుంటే ఎన్నికల కమిషన్ ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. అంత బహిరంగంగా ఎలక్షన్ల ముందు ఇస్తూ, ఎలక్షన్ల ముందు లిఫ్ట్ చేస్తూ, ఎలక్షన్ల ఓటు వేసేటప్పుడు ఈ చీర చూసుకొని ఓటేయండి అని అంటున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ దేశంలో రాష్ట్రంలో ఉందా లేదా? బీజేపీ పార్టీ ఇది కల్పిస్తుందా లేదా? అంటే ఢిల్లీలోనేమో ఫైటింగ్, గల్లీలో దోస్తానా? ఒక ప్రాంతీయ పార్టీలు బతుకోద్దా? ఉంటే కాంగ్రెస్ ఉండాలా, లేకపోతే బీజేపీ ఉండాలి, అంతేనా? కాంగ్రెస్ సంబంధించిన పార్టీలు, బీజేపీ సంబంధించినటువంటి కూటమి, అంతేనా? ఇది ఎక్కడ న్యాయం? ఎలక్షన్ల కన్నా ఎలక్షన్ల చీరలు పంపిణీ చేస్తూ, ఎలక్షన్ల ముందు వాగ్దానం చేస్తూ, ఇంత డైరెక్ట్ గా మాట్లాడుతుంటే కూడా కనీసం ఎలాంటి స్పందన లేదా? ఎవిడెన్స్ లేదు. డైరెక్ట్ ఎవిడెన్స్ కనిపిస్తుంది. వేరే కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలు కూడా గమనించాలి. 2 ఏళ్లుగా ఏం హామీ ఇచ్చిండు, ఏం హామీ ఇచ్చిన హామీ ఏం తెచ్చిండు? నిజంగా మీరు ఓటేయాలంటే ప్రతి మహిళకు 2,500 ఇస్తామన్నారు. పెన్షన్ ఇచ్చిండ్రా? ప్రతి మహిళ పేరు మీద ఇల్లు ఇస్తామన్నారు. ఇందిరా మహిళ ఇచ్చిండ్రా? ఏది ఇచ్చినా మహిళ పేరు మీద ఇస్తామన్నారు. అయిందా? వికలాంగుల పెన్షన్ ఇచ్చలేదు. అమ్మ తాతకి ఇచ్చిన అవ్వకి ఇస్తామన్నారు. ఇచ్చిండ్రా? ఎక్కడ ఉన్నాయి హామీలు? టీడీపీ కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనలో చేసింది ఏమీ లేక, ఏం చేశామో చెప్పుకోలేక, వైఫల్యాలు బయటపడ్డప్పుడు, అవినీతితో ఇరుకున పడినప్పుడల్లా టార్గెట్ వైఎస్ఆర్సీపీ నినాదం భుజానికెత్తుకుని తమ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. ఇటు డైవర్షన్, అటు వైఎస్ఆర్సీపీపై కక్ష సాధింపు, ఆ దిశలోనే కన్ఫెషన్ స్టేట్మెంట్స్ తో కాన్స్పిరసీ థియరీని సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారని ఆయన ఆక్షేపించారు. ఏ ఆధారాలు లేకుండానే అక్రమంగా కేసులు నమోదు చేసి ఎవరినో ఒకరిని అరెస్టు చేయడం, బెదిరించడం, ఆ తర్వాత వాంగ్మూలాలు నమోదు చేయడం, వాటి ఆధారంగా టార్గెట్ లిస్ట్ లో ఉన్న వారిపై కేసులు పెడుతూ వైఎస్ఆర్సీపీ నాయకులపై కక్ష సాధిస్తున్నారని, అదే సీఎం చంద్రబాబు నమ్ముకున్న కన్ఫెషన్ కాన్స్పిరసీ థియరీ అని వెల్లడించారు. ఊరు పేరు ఎక్కడ ఏమున్నాయో పేర్లన్నీ వస్తున్నాయి. A1 నుంచి A40 వరకు ఎంతవరకు చేసేసింది. దగ్గర రకరకాల నార్త్ ఇండియన్ పేర్లు అన్నీ వస్తున్నాయి. అన్నీ కలిపి ఒకటే పామ్ ఆయిల్ కానీ ఇంకోటి కానీ తెచ్చి కలుపుతున్నారనేట్టు తీసుకొస్తూ 19-24 మధ్య మీరు లడ్డు తిని ఉంటే అది కల్తీ అయి ఉంటుంది అనేది ఒక దుష్ప్రచారం, విష ప్రచారం అనేది భక్తుల
ప్రజల తలల్లో ఎక్కించే ప్రయత్నం, కుట్ర భయంకరంగా జరుగుతోంది. ఆ ప్రాసెస్లో ఆ రోజు ఆయన జంతువులు కోరినప్పుడు ఎట్లా హర్ట్ చేస్తూ వచ్చాడో ఈ రోజు కూడా ఇంకా దాన్ని పెంచుతూ పర్పెచ్యుయేట్ చేస్తూ వచ్చినాడు ఫర్ ది నారో రీజన్ పొలిటికల్ వెండేటాతో వైఎస్ఆర్సీపీని ఇరికించడానికి. తన తప్పులు, తన అబద్ధాల నుంచి జనం దృష్టి మళ్లించడం, అలాగే మా మీద కక్ష సాధింపుగా వైఎస్ఆర్సీపీని దాంట్లో ఇరికించడం. దీనికి బేసు ఒక్కటే ఆయన కనుక్కున్నది ఏదంటే కన్ఫెషను, కాన్స్పిరసీ. ఈ రెండు వీటి మీద ఎవరో ఒకరిని తీసుకురావడం, కన్ఫెషన్ అని రాయించడం, లేదు కాన్స్పిరసీ థియరీ తీసుకురావడం, వీళ్ళందరూ కలిసి కుట్ర పన్నారనడం, ముందు దాన్ని కోర్టు ముందు ప్రజెంట్ చేయడం, ఏమంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అనడం. న్యాయస్థానం కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా కాబట్టి కొన్నాళ్ళు ఓపిక పట్టండి అని జైల్లోకి పంపడం. ఇప్పుడు ఆయన పెట్టుకున్న లాయర్ ఎవరైతే ఢిల్లీ లాయర్ ఉన్నాడో, చంద్రబాబు కేసు ఆ రోజు వాదించిన లాయరే ఈరోజు ఆయనకు వేరే అసైన్మెంటే లేదు. పెట్టిన కేసులన్నీ వైఎస్ఆర్సీపీ మీద పెట్టినవి. దాదాపు 10 కోట్ల దాకా 9-8 కోట్లు ఎంతో ఇప్పటికీ ఫీజులు కూడా చెల్లించినారు గవర్నమెంట్ నుంచి. లిక్కర్ స్కామ్ అన్నారు, ఇప్పటికీ ఏమన్నా తేలిందా? ఇందులో కానీ లడ్డు దాంట్లో కానీ లడ్డు అడుగుతాను. హౌ కెన్ యూ డిఫరెన్షియేట్ 2024 అని మధ్య పీరియడ్ 2019-2024 అని ఎట్లా తీస్తారు? 100 ఏళ్లలో అది అంతకుముందు కాంగ్రెస్ హయాం కావచ్చు, తెలుగుదేశం హయాం కావచ్చు, మా వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల హయాం కావచ్చు. సంప్రదాయాలకు లేదా సిస్టమ్స్ ఎవాల్వ్ అవుతూ ఓవర్ ది పీరియడ్ భక్తుల సంఖ్య పెరిగే కొద్దీ వచ్చిన దాంట్లో భాగంగానే లడ్డూ ప్రసాదం దీనికి సంబంధించి కూడా క్వాలిటీ చెక్స్ ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. ఆ చెక్స్, క్వాలిటీ చెక్స్లో ఇంప్రూవ్మెంట్ ఉందా, ఏమైనా సడలించినారా అంటే వైఎస్ఆర్సీపీ హయాంలో ఇంప్రూవ్ చేశారు. నువ్వు కంపేర్ చేస్తే ఏం చేయాలి? 19-24 మధ్యకు సంబంధించి ఈ క్వాలిటీ చెకింగ్ సిస్టమ్స్లో ఏమైనా మార్పులు వచ్చినాయా? ముందు ట్యాంకర్లు ముందు వచ్చిన సరుకు రిజెక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి, మా హయాంలో రిజెక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి. గత 3 రోజులుగా తగ్గుతూ వచ్చిన పుత్తడి మళ్లీ భగ్గుమంది. ప్రాంతీయ ఆభరణాల వర్తకులు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో పాటు పెండెంట్ల సీజన్ కావడంతో కొనుగోలు భారీగా పుంజుకున్నాయి. దీంతో దేశీయంగా ఒక్కసారిగా బంగారం ధర భారీగా పెరిగింది. దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్ లో 10 గ్రాముల పుత్తడి ధర ఒకే రోజు 3,500 ఎగబాకి 1,28,900గా నమోదైంది. అలాగే 99.5% స్వచ్ఛత కలిగిన గోల్డ్ ధర కూడా అంతే స్థాయిలో ఎగబాకి 1,28,300 పలికింది. ఇటు హైదరాబాద్ లో గోల్డ్ ధర 2,000 వరకు అధికమైంది. 24 క్యారెట్ల కలిగిన 10 గ్రాముల ధర 1,910 అందుకొని 1,27,040కి చేరుకోగా 22 క్యారెట్ల ధర 1,750 ఎగబాకి 1,16,450కి చేరుకుంది. డాలర్ బలహీనపడడంతో పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్మెంట్లను సురక్షితమైన పుత్తడి వైపు మళ్లించడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఇప్పట్లో వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలు కూడా లేకపోవడం కూడా ధరలు పెరగడానికి ప్రధాన కారణాలని హెచ్డిఎఫ్సి సెక్యూరిటీ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ దేశీయంగా పెరగడం విశేషం. ఔన్స్ గోల్డ్ ధర $4,131 పలకగా వెండి $51.15 నమోదైంది. హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఛాంపియన్. ఈ సినిమాకు ప్రదీప్ అద్వైత్ దర్శకత్వం వహిస్తుండగా స్వప్న సినిమాస్, జీ స్టూడియోస్, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ కాన్సెప్ట్ బ్యానర్లు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుండి ఇప్పటికే టీజర్ ను విడుదల చేసిన మేకర్స్ తాజాగా ఫస్ట్ సింగిల్ ను వదిలారు. గిరగిరా గిరగింగి రాగిరే అంటూ పాట రాగా కాసల శ్యామ్ సాహిత్యాన్ని అందించారు. రామ్ మిర్యాల పాడగా మికీ జే మేయర్ సంగీతాన్ని అందించబోతున్నారు. ఈ చిత్రంలో రోషన్ ఫుట్బాల్ ఆటగాడిగా కనిపించబోతున్నాడు. మలయాళ యంగ్ బ్యూటీ అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తోంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీలోని సంవిధాన్ సదన్లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. హాజరైన భారత రాజ్యాంగానికి నివాళులర్పించిన రాష్ట్రపతి ముర్ము. గురు తేగ్ బహదూర్ 350వ అమరవీరుల వార్షికోత్సవంలో పాల్గొన్న ప్రధాని. స్మారక నాణ్యం, తపాలా బిళ్లను విడుదల చేసిన మోదీ. యూపీఎస్సీకి 100 ఏళ్లు. ఢిల్లీలో ఘనంగా ప్రారంభమైన శతవార్షికోత్సవ వేడుకలు. కర్ణాటక కాంగ్రెస్ లో కీలక పరిణామం.
డీకేఎస్ తో జార్కిహోలీ అర్ధరాత్రి రహస్య భేటీ. హైదరాబాద్ లో సఫ్రాన్ కొత్త సెంటర్ వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ, పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును సందర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పత్తి పంటకు అజాం జాహీ మిల్లుతో ఎంతో మందికి ఉపాధి కల్పించే జిల్లా వరంగల్ అని వెల్లడి. అరటి రైతులకు వైఎస్ జగన్ పరామర్శ. నష్టపోయిన అరటి తోటలను పరిశీలించి అక్కడి రైతులతో మాట్లాడిన మాజీ సీఎం. ఇవి ఈ బులెటిన్ లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.